కాంగ్రెస్ సర్కార్ బోమ్రాజ్పేట రైతుల పుట్టగొడుతోందని తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు బీఆర్ఎస్ నాయకులు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. ప్రజల ధన మాన ప్రాణాలను కాపాడాల్సిన ప్రభుత్వమే ఇబ్బందులు పెడుతోందని మండిపడ్డారు. నోటీసుల పేరుతో బోమ్రాజ్పేట రైతులను మభ్యపెట్టలేరని ధ్వజమెత్తారు. బోమ్రాజ్పేటలో రైతులకు న్యాయం జరిగే వరకు బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందన్నారు. అవసరమైతే సుప్రీంకోర్టు వరకు వెళ్తామని హెచ్చరించారు. వరంగల్లో కాంగ్రెస్ పార్టీ రైతు డిక్లరేషన్ అని చెప్పింది. రైతన్నలను గుండెలో పెట్టుకుంటామని చెప్పారు. కానీ అలా బొమ్మరాసిపేటలో అదే రైతుల కడుపు కొడతా ఉన్నారు. అసలు రాజ్యాంగం ఏం చెప్తున్నది? ప్రజల ధన మాన ప్రాణాలు కాపాడడం ప్రభుత్వాల బాధ్యత. రైతులు ఈ రాష్ట్రంలో ఉండే కోట్లాది మంది రైతులు అమాయకులనా? మీరు రికార్డులన్నీ కూడా తారుమారు చేసి మాకు అర్థం కాదని చెప్పి మీరు నోటీసులకు మేము భయపడతామని చెప్పి ఈ నోటీసులన్నీ కూడా మాకు ఇస్తున్నారు. బిడ్డ, మేము మళ్ళీ చెప్తున్నాం, ఈ నోటీసుల పేరుతోని లేని రికార్డు సృష్టించి నకిలీలు సృష్టించి ఈ బినామీ దందగాళ్ళు ఎవరైతే ఉన్నారో, ఈ వజ్రేష్ యాదవ్, ఈ అంజిరెడ్డి, అనిల్ రెడ్డి, లేకపోతే ఉదయ్ సింహారెడ్డి, ఏవి రెడ్డి, బిడ్డ మీకోసం ఒక ప్రత్యేకమైన జైలు కడుతున్నాం. కేసీఆర్ గారు తప్పకుండా ముఖ్యమంత్రి అవుతారు 2028లో. మొట్టమొదట చేసే పనే ఇది. బొమ్మరాసిపేట రైతుల భూములు మళ్ళా వాళ్ళ చేతులకు వస్తాయి. ఎవ్వరికి కూడా భయపడాల్సిన అవసరం లేదు. నేను అడుగుతున్నా రేవంత్ రెడ్డి గారిని, అయ్యా నువ్వు 1000 కోట్లు సంపాదిస్తున్నావు అక్రమంగా, ఏం చేసుకుంటావు భయ్? ఏం చేసుకుంటావు? రోజు ఒక నోట్ల కట్ట తింటావా? లేకపోతే రోజు బంగారం మంచం మీద వంటావా? లేకపోతే ఏం చేస్తావు? పొంగులేటి శ్రీనివాసరెడ్డి లగ్జరీ వాచ్ల మీద లగ్జరీ వాచ్లు కొనుక్కుంటున్నావని ఈడీ పెద్ద రైడా వేసింది నీ మీద. ఏం చేసుకుంటావు లగ్జరీ వాచ్లు? ఒక లగ్జరీ వాచ్లు ఒక టైము, ఇంకొక లగ్జరీ వాచ్లు ఇంకో టైం ఉంటుందా? అన్నదాతల పొట్టగొట్టి ఆ 1000 కోట్లు సంపాదించుకొని ఏం చేసుకుంటారు మీరు ఈ పైసలు? రేవంత్ రెడ్డి గారు ఎందుకు ఈ రైతుల రోడ్లు మట్టి కొడతారు? ఇలా మేము అధికారులు అడుగుతున్నా, నేను కూడా మీలో పనిచేసిన ఒక అధికారి అడుగుతున్నా, మనకు ట్రైనింగ్ అప్పుడు ఏం చెప్తారు? ఏ రికార్డు లేకపోతే మోక మీదికి వండి అని చెప్తారు. ఇలా బొమ్మరాసిపేటలో మోక మీదకి వస్తే కనిపించేది ఎవరు? కనిపిస్తారు, రైతులు కనిపిస్తారు, వాళ్ళ పాస్బుక్లు కనిపిస్తాయి, కూరగాయలు కనిపిస్తాయి, పందిళ్లు కనిపిస్తాయి, ఇవి కనిపిస్తాయి బొమ్మరాసిపేటలో. మేము మా దగ్గర 1,00,000 మంది పోలీసులు ఉన్నారు, మిమ్మల్ని నడువురు కదంతా రోకల్ బండలు ఎక్కిస్తామని భయపెట్టించిన వాళ్ళు. ఇవాళ భయపడతామా మనం? ఏ బీఆర్ఎస్ పార్టీ ఏ పోరాటం చేసినా కూడా చివరి వరకు మీ ఎంబడే ఉంటది. బొమ్మరాసిపేటలో రైతులకు న్యాయం జరిగేదాకా బరాబర్ భారత రాష్ట్ర సమితి మీ ఎంబడే ఉంటది. మీ గుండెల మీద రాసి పెట్టుకోండి. బరాబర్ దీని గురించి జాతీయ మానవ హక్కుల సంఘంలో కంప్లైంట్ చేస్తాం. బరాబర్ దీని మీద హైకోర్టులో మళ్ళొకసారి ప్రజా ప్రయోజనాల వాద్యం వేస్తాం. బరాబర్ దీని మీద సుప్రీంకోర్టులో కూడా పోవడానికి సిద్ధంగా ఉన్నాం. బొమ్మరాసిపేట ప్రజలకు న్యాయం జరిగేదాకా ఈ ఫేక్ నోటీసులు ఇచ్చిన వాళ్ళ మీద అధికార పరంగా చర్యలు తీసుకునేదాకా, అవసరం అనుకుంటే కలెక్టర్లను, ఆర్టీఓలను సస్పెండ్ చేసేదాకా మేము బరాబర్ పోరాటం చేస్తాం మిత్రులారా.